ఒక పాయింట్ చెప్పాలి. కల్వకుంట్ల కవిత గారు నిన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. అసలు ఏమైంది, ఏం కాబోతుంది, అసలు మామూలు వార్త కాదు అసలు యాక్చువల్గా అది. ఆమె మాట్లాడిన మాటల్లో ఒక్కసారి మనం విందాము. విన్న తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. ఒక 10 నిమిషాలు దీనికోసం సమయం కేటాయించాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ని ప్రేమించే వాళ్ళు ఇది చూడాలి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నది నేను ఇవాళ కాదు, దాదాపు నెల రోజుల నుంచి మాట్లాడుతున్నా. హరీష్ రావు ఏదో ఒకటి హరీష్ రావుని పొమ్మనలేక పొగబెడుతున్నారు. ఆయన ఏదో ఒకరోజు బయటికి రాక తప్పదు అని. సరే ఆయన మామ అననే పడున్నాడు, కానీ అది వేరే విషయం. సరే హరీష్ది పక్కన పెడితే దాదాపు నెల రోజుల నుంచి ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. కవితది కూడా మనం మాట్లాడుతున్నాం. కవితకి కేసీఆర్కి ఏదో చెడింది, ఏదో సంథింగ్ జరుగుతున్నది అని. దాని తర్వాత మళ్ళీ ఈ మొన్న జరిగిన ఈ రజతోత్సవ సభ మీటింగ్కి ముందు కొంతమంది మహిళలను తీసుకొని కేసీఆర్ దగ్గరికి పోయింది. ఇక కేసీఆర్ పిలిచిండు, ఆమె ఏదో బ్లాక్మెయిల్ చేసిందో లేకపోతే ఏదో చేసింది, మొత్తానికి కేసీఆర్ దగ్గర అయిందని అని రకరకాల వార్తలు వచ్చినాయి. ఒక వీడియో కూడా బయటకు ఒక వీడియోలో కూడా ఆమె ఏమన్నది, కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్న నేను, మీ సమస్యలు ఏమున్నా నేను కేసీఆర్ దృష్టికి తీసుకుపోతా అని కొంచెం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఏమో దగ్గరేమో అనుకున్నాం, కానీ అది కూడా లేదు. నిన్న చాలా భయంకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చింది. దీని తర్వాత ఆమె కేసీఆర్తో ఎంత భయంకరంగా విభేదిస్తున్నది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అసలు కేసీఆర్ అంటేనే మనకు గుర్తొచ్చేది రైతు బంధు. అవునన్నా కాదన్నా రైతు బంధు అన్న పథకం పెట్టిండు. నగదు పెట్టుబడి సహాయం కింద 10,000 రూపాయలు ఇచ్చిన ఒకటి ఉన్నది కదా, ఆ రైతు బంధు మీదనే కవిత విమర్శలు స్టార్ట్ చేసింది. అండ్ దాంతోపాటు ఆమె అన్న ఇంకొక పాయింట్ ఏంటంటే, భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం, మనం సామాజిక తెలంగాణ సాధించుకోలేదన్నది. ఇవన్నీ ఆమె చెప్పే ప్రవచనాలు, సూక్తులు అన్నట్టు, నీతులు ఆమెకు పనికిరావవి. జనానికి నీతులు చెప్తుందాం అంతవరకే, ఆ తర్వాత మాట్లాడదాం. ఫ్యామిలీ విషయం ఫస్ట్ మాట్లాడదాం. సో కేసీఆర్ ఆత్మ, కేసీఆర్ మానస పుత్రిక ఇట్లాంటి స్కీమ్స్ అంటారు కదా, అట్లాంటి దాంట్లో రైతు బంధు ఒకటి. దాని మీదనే ఆమె కమెంట్ చేసింది. అండ్ దాంతోపాటు 10 ఏళ్ల కేసీఆర్ పాలన మీద కూడా ఆమె భగ్గుమన్నది. ఒక రకంగా భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అన్నది. 10 ఏళ్ళు ఎవరున్నారు, వాళ్ళ డాడీయే ఉన్నాడు, ఆమె ఉన్నది అధికారంలో. మరి ఏం జరుగుతున్నది ఒక్కసారి వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. నిన్న ఆమె మాట్లాడింది. అండ్ ఇవన్నీ అధికారంలోకి వచ్చే ముందు నుంచి 2024 మార్చి ఒక్క నిమిషం కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చేంత వరకు దాదాపు జరాగు ఏం జరుగుతుందంటే, దానికంటే ముందు ఒక ఫోటో మీకు చూపించాలి. యాక్చువల్గా ఇది ఈ సమావేశం ఏంటంటే మేడే సందర్భంగా, కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆమె మీటింగ్ పెట్టింది. అయితే ఆ మీటింగ్లో ప్రతి సభలో, ప్రతి సమావేశంలో కేసీఆర్ ఫోటో మస్ట్గా ఉండేది. అంటే తెలంగాణ జాగృతి నుంచి ఆ కార్యక్రమం చేస్తున్నా, కేసీఆర్ చెప్పకుండానే ఆ బీసీ మీటింగ్లని, ఎస్సీ మీటింగ్లని కొన్ని సమావేశాలు పెట్టినా, వెనకాల ఉన్న బ్యానర్లో మాత్రం ఎక్కడ కేసీఆర్ ఫోటో మిస్ కాలే. ఒక్కసారి చూడండి, ఈ ఫోటోలు చూడాలి. అరే ఎటో పోయినాయి ఏంది, ఇగో విషయం ఏంటంటే, ఇగో అంత పెద్దోళ్ళే కూర్చున్నారు. ఇగో తెలంగాణ జాగృతి, జై జాగృతి, జై జై జాగృతి. ఈ బ్యానర్లో కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ లేడు. జయశంకర్ ఉన్నాడు. మొన్న జరిగిన ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జయశంకర్ గారి ఫోటో ఎందుకు లేదు, కేసీఆర్ ఎందుకు పెట్టలేదు, ఓన్లీ తండ్రి కొడుకుల ఫోటోలో పెట్టుకున్నారని డిస్కషన్ జరిగింది. సరే హరీష్ రావు టాపిక్ వచ్చిందని పక్కన పెట్టండి. తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త జయశంకర్ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు, ఆయన ఫోటో పెట్టాల్సి ఉండే కదా అన్న ఒక చర్చ నడిచింది. అయితే ఈమెకు సంబంధించిన తెలంగాణ జాగృతి నిన్న జరిగిన మేడే కార్మిక ఈ మీటింగ్లో జయశంకర్ గారి ఫోటో పెద్దగా పెట్టింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ ఫోటో లేదు. విషయం ఏంటంటే, ఈ బ్యానర్ అప్పుడే తయారు చేయించుకొని పెట్టిరు. అది అంటే ప్రీ ప్లాన్డ్గా కేసీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు తీసేయండి అని నిన్న ఒక బ్యానర్ తయారు చేసి పెట్టింది. మరి మీకు డౌట్ రావచ్చు, పాత ఫోటోలు చూపి, పాత ఫోటోలలో కేసీఆర్ లేడా అంటే చూపిస్తా. ఇగో పూలే విగ్రహ సాధన దీక్ష అని పెట్టింది. అందులో అంబేద్కర్, జయశంకర్, కేసీఆర్ ఫోటో కూడా ఉన్నది. ఈ పాత ఫోటోలు ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నా ఫోటోలు. ఇగో నీళ్లు నిజాలు 31/1/2025 మొన్న జనవరిలో పెట్టిన మీటింగ్లో కేసీఆర్ ఫోటో ఉన్నది.
ఇది కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ 2024 14 డిసెంబర్. కల్వకుంట్ల కవిత ఇగో వెనకాల తెలంగాణ జాగృతి కేసీఆర్ ఫోటో ఉన్నది. కట్ చేస్తే నిన్న జరిగిన మేడే కార్యక్రమంలో సభలో కేసీఆర్ ఫోటో మిస్ అయింది. ఏం జరుగుతున్నది? ఎవరెవరు ఉన్నారు ఇలా? తెలిసిన వాళ్ళు ఎవరు? మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నట్టున్నారు. ఓకే, ఇది అయిపోయింది కదా. ఒక్కసారి ఆమె మాట్లాడింది ఒకసారి వినాలి, ఏం మాట్లాడింది అన్నది. సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అట్లనే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు. పొద్దున 9 నుంచి 5 వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులు. అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు, మా కవి మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కలం కార్మికులు. పాపం వాళ్ళకి చేయాల్సి వస్తుండే, లిమిట్ లేకుండా ఉండే. అటువంటి సందర్భంలో 8 గంటలే పని విధానం ఉండాలని చెప్పి మొదలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా ఆదర్శవంతంగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి హక్కులు ఉండాలని చాలా చట్టాలు మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరే కార్మికులకు ఎట్లా దిక్కులేదు పనిచేస్తారు, కార్పొరేట్ వ్యక్తుల్ని డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రం బాగా చూసుకోవాలనేటటువంటి ఒక నైజంతోని ఆ చట్టాలన్నీ కాలరాశి కేవలం 4 కోళ్లుగా తీసుకొచ్చింది. మన రాజరెడ్డి అన్న చెప్పినట్టు, రూప్ సింగ్ అన్న చెప్పినట్టు సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసింది. కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను నిజంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చూసిరా, రైతు బంధు మీదనే మాట్లాడిందామే. అంటే ఎకరం భూమిని ఆయనకు 10,000 ఇచ్చినాం, 10 ఎకరాలు ఆయనకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది వీళ్ళ నోటి నుంచి ఎట్లా వస్తుంది? ఇది ఆశ్చర్యం. ఇది మనం మాట్లాడేది కదా. ఇది 10 ఏళ్ళ నుంచి మనం కదా మొత్తుకుంటున్నాం, 5 ఏళ్ళ నుంచి. అరే పెద్దోడు అయిపోతున్నాడు, రైతు బంధు పైసలు దుర్వినియోగం అవుతున్నాయి, అమెరికాలో ఉన్నోడికి, సినిమా స్టార్లకి, రాజకీయ నాయకులకి డబ్బులు పోతున్నాయి, ఎకరాలు ఉన్నోడికి ఎందుకు రైతు బంధు అని మనం కదా మాట్లాడుతున్నది. కౌలు రైతులను గుర్తించమని మనం కదా మాట్లాడుతున్నది. కానీ వీళ్ళ నోటి నుంచి వాహ్ ఎంత అద్భుతమైన మాట. ఎట్లొచ్చింది? కేసీఆర్తో పడక, కుటుంబంతో పడక ఈమె నోటి నుంచి ఆ మాట వచ్చింది. లేకపోతే వీళ్ళకెక్కడిది? ఈమె 3వ అధికారంలోకి వచ్చి ఉంటే, ఈమెకు ఒక పదవి వచ్చి ఉంటే, ఈమె మంత్రో లేకపోతే ఇంకో రాజ్యసభ ఎంపీనో ఇంకోటి అయ్యి ఉంటే ఈమె ఈ మాట మాట్లాడేదా? మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం మాట్లాడినావు నువ్వు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందంటే కేసీఆర్తో గొడవైంది, అన్నతో గొడవైంది, ఆడ పదవి ఇస్తలేరు, దగ్గరికి రానిస్తలేరు. ఇప్పుడు రివర్స్లో కొడుతున్నది ఈమె. ఇప్పుడు తెలంగాణ జాగృతి తరపున బీసీలు గుర్తొస్తున్నారు, ఎస్సీలు గుర్తొస్తున్నారు, సమాజం గుర్తొస్తుంది, పేదోడు, పెద్దోడు, కార్మికుడు. ఆహా, ఏమి కంపారిజన్! ఇంకా వినండి. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా, చిరు ఉద్యోగివైనా, నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. అయిపోయిందా? భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాలని. పాయింట్ నెంబర్ 2. ఇది కేసీఆర్ చెప్తారా ఈ మాట? అంటే ఈమె కుటుంబంతో తెగదెంపులు, అంటే కుటుంబంతో మీన్స్ అది కుటుంబ పార్టీ కాబట్టి పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి ఆమె రెడీ అయినట్టుగా ఇవి సంకేతాలు. రేపొద్దున కేసీఆర్ పిలిచి అమ్మా మీకు దండం పెడతా, పార్టీ నాగం చేయకు అని ఇంకొక పదవి ఇస్తే గప్చుప్ అయిపోతుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ కేసీఆర్ అదే వైఖరితో ఉంటే ఆమె బయటికి రావడం భవిష్యత్తులో తథ్యంగా కనిపిస్తున్నది. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు?
ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎంపీ పదవి పోయి ఓడిపోగానే 16 నెలల కాలంలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు ఇది సామాజిక తెలంగాణగా ఉండాలి, భౌగోళిక తెలంగాణ కాదు ఇది, నాకెందుకు ఈ పదవి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అన్న మంత్రిగా ఉన్నాడు, ఆయన హరీష్ రావు ఇంకొక మంత్రిగా ఉన్నాడు, మరి నాకెందుకు పదవి, సామాజిక తెలంగాణ కావాలి, ఇంకొకరికి ఇచ్చేయని ఆనాడెందుకు మాట్లాడలే? ఇవాళ భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, వాహ్ ఏం స్టేట్మెంట్స్ అండి. మీకు మాత్రమే చెల్లుతుంది ఇలాంటి నటన, ఇలాంటి యాక్షన్. ఆస్కార్ అవార్డ్స్ కూడా మీకు తక్కువే, మీరు ఒక్కడే కాదు, మొత్తం ఫ్యామిలీ. వినండి, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, ఇంకొక యాంగిల్ ఉన్నది ఇందులో. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద, ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని, ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నిటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు. కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమాల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు, ఒకటిది మేడ ఉంటుంది, మేడ ముంగట్నే మురికివాడ ఉంటుంది. ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తలసరి ఆదాయం మీద మాట్లాడుతుంది మేడం. తలసరి ఆదాయం మీద రంగారెడ్డి జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు కంపేర్ చేస్తున్నది. మీ శంకరపల్లి ఫామ్ హౌస్ రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అందులో బండలు, షెట్లు అన్నీ ఫారెన్ నుంచి తెచ్చినాయే కదా. ఎంత? 40 ఎకరాలా, 80 ఎకరాలా? ఈడోటి ఇల్లు ఉన్నది ఆడ, ఫారెస్ట్ రిడ్జా ఏదో, షామీర్పేట పోతుంటే. ఇక బంజారా హిల్స్లో అయితే ఇక ఆ ఇల్లు చాలా ఇక మామూలుగా ఉండదు ఆ ఇల్లు. మరి మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. అసమానతలు లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టిద్దాం అంటున్నారు కదా. మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. సంపద పంచడం మీ కుటుంబం దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. మారండి ఇకనైనా. ఎక్కడదండి మీకు 2014కు ముందు మీ ఆస్తులు ఎంత? 2014 తర్వాత అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్ల కాలంలో మీరు సంపాదించిన ఆస్తులు ఎంత? మీరు ఇవాళ మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తున్నది. తలసరి ఆదాయము, పెద్దోడు పేదోడు, సంపద, ఆర్థిక అసమానతలు మీరా అండి మాట్లాడేది? తెలంగాణను మొత్తం దోసుక తిని, దోపిడీ చేసి, మీకు మీ బ్రదర్కి ఉన్న పర్యాయ పదాలేంది? భూమి, బ్లూ షీటు, బౌన్సరు. ఎన్ని ఎకరాలు సంపాదించారండి మీరు? ఎన్ని ఎకరాలు ఈ తెలంగాణలో మీ ఆధీనంలో ఉన్నది, మీ కుటుంబం ఆధీనంలో? లక్షల ఎకరాల భూమి మీరు, మీ కుటుంబాలు, మీ బినామీల పేర్లతో ఉన్నది. వాస్తవం కాదా? ఈ ఫామ్ హౌస్ కల్చర్ని తయారు చేసిందే మీరు కదా. మీ శంకరపల్లి ఫామ్ హౌస్ నుంచే స్టార్ట్ చేద్దాం. మీరన్న రంగారెడ్డి జిల్లాలోనే ఉంది మీ ఫామ్ హౌస్. అత్యద్భుతమైన హంగులతో తయారు చేసుకున్న కట్టినటువంటి ఫామ్ హౌస్ అది. ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు రాలేదు? మీ కుటుంబంతో మీకు ఇబ్బంది తలెత్తినప్పుడు, పదవి లేనప్పుడు, కొత్తగా ఇంకేదో టార్గెట్, ముఖ్యమంత్రి పదవి, ఇంకో పదవి టార్గెట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆర్థిక అసమానతలు గుర్తొస్తాయా? పవర్లో ఉన్నప్పుడు జనాన్ని ఎట్లా మోసం చేయాలా, జనాన్ని ఎట్లా దోపిడీ చేయాలా? ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టిన దాంట్లో మీ పాత్ర లేదా? మీరు బ్లూ షీట్లు నాటలేదా? బౌన్సర్లను పెట్టలేదా? చెప్పండి, మేము చూపిస్తాం రేపటి నుంచి. మీరు ఆర్థిక అసమానతలు అంటున్నారు కదా, మేము చూపిస్తాం.
మీ ఆధీనంలో ఉన్న భూమి ఎక్కడెక్కడ ఉందో, మీ బినామీలు ఎవరెవరో ఇది మాట్లాడుకుంటూ వెళ్దాం మనం రాబోయే రోజుల్లో. పంచండి, సంపదని జనానికి పంచండి. ఎవరికి చెప్తారండి ఈ నీతులు, ఈ ప్రవచనాలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాలా. ఇప్పుడు వీళ్ళ గొడవ మీ పార్టీ నాశనానికే తయారైంది. ఇప్పుడు వీళ్ళ గొడవ కష్టపడి నిర్మించుకున్న పార్టీ, కష్టపడి కార్యకర్తలు పనిచేస్తే నిర్మించబడ్డ పార్టీ, వీళ్ళు చూడండి ఎట్లా గొడవలు పెట్టుకుంటున్నారు. తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేనికైనా మనకు ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి, అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మే డే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు, నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషికి జీతం. 10,000లో మరి ఇవాళ ఖర్చులలో వెళ్తుందా కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని ₹1,00,000 ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈరోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి మిట్టపల్లి సురేందర్ గారికి బాగా డిమాండ్ వచ్చింది. ఆటో వాళ్ళు పాట రాయమంటున్నారు, మా సింగరేణి వాళ్ళు పాట రాయమంటున్నారు, మరి అటు ఇటు చూసి అమాలీలు పాట రాయమంటున్నారు. ప్రతి ఒక్కరు పాట అడిగేటట్టే ఉన్నారు. మీరు మాత్రం టైమ్లీ పాటలు చేయాలని చెప్పి టైమ్లీ పాటలు చేయండి. ఆమె మీద రాయండి, దయచేసి ఒక పాట రాయండి. సురేందర్ గారు ఆమె మీద మంచి పాట రాయండి. గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నది, ఎందుకు మారింది వైఖరి, ఆలోచన ఎందుకు మారింది, రాయండి ఒక పాట ఆమె కోసం. ఎంత ఎంత ఓపెన్గా మాట మారుస్తారండి. అంటే జనాలు ఈజీగా మర్చిపోతారా అన్ని? ప్రజలకు అసలు ఏం గుర్తుండవా?